హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో ఇవాళ మన కంటెంట్ వెరీ స్పెషల్ కంటెంట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పికిల్ బాల్ థియరీ. మీకు తెలుసా, పికిల్ బాల్ ఒక మంచి స్పోర్ట్ యాక్టివిటీ గేమ్. ఈ గేమ్లో చాలామంది పార్టిసిపేషన్ చేస్తున్నారు. నవ్ డేస్ పికిల్ బాల్ లైట్లో వచ్చింది బాగా. అంటే ఎప్పుడు తెలియలేని గేమ్ ఇవాళ అందరూ అంటే చాలా వరకు మంది పికిల్ బాల్ గేమ్ని ఆడుతున్నారు. అలాంటప్పుడు నేను వచ్చాను పికిల్ బాల్ గేమ్ చూడడానికి. టోర్నమెంట్ జరుగుతుంది విజయవాడలో, ఆల్రెడీ స్టార్టెడ్ అయిపోయింది. రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయ్యి మ్యాచెస్ కూడా స్టార్ట్ అయినాయి. సో ఈ టోర్నమెంట్ గురించి చెప్పాలంటే వెనకాల మీరు యాక్చువల్లీ చూడొచ్చు, గేమ్ జరుగుతుంది, ఆడుతున్నారు. ఓకే, మేబీ మీకు క్లియర్గా కనిపించదు బికాస్ నెట్స్ ఉన్నాయి కాబట్టి. బట్ ద థింగ్ ఈస్ దాట్ ఈ గేమ్ చాలా బాగుంటుంది. అండ్ ఈ టోర్నమెంట్ స్టార్ట్ నిన్న అయింది. నేను ఆ ఈవెంట్ అయితే నేను అటెండ్ చేయలేకపోయాను. అలాంటప్పుడు ఇవాళ డే 2 టోర్నమెంట్కి అండ్ టుమారో విల్ బి ద ఫైనల్స్. దట్ ఈస్ సండే. ఇవాళ సాటర్డే, రేపు సండే, రేపు ఫైనల్ ఉంటుంది. సో ఈ టోర్నమెంట్ నన్ను పిలిచారు, ఇన్వైట్ చేశారు. నేను ఈ ఫుటేజ్ రికార్డ్ చేస్తున్నాను. పికిల్ బాల్ ఈజ్ అ వెరీ గుడ్ గేమ్ గైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. అలాంటప్పుడు టోర్నమెంట్ లోపల ఎలా జరుగుతుంది ఏంటి మనం ఒకసారి లోపల వెళ్ళి చూద్దాం. సో రామ్ అండ్ రాహుల్ ఆర్ ద విన్నింగ్ టీమ్. హౌ ఆర్ యూ ఫీలింగ్? అండ్ టీమ్ ఈ మ్యాచ్ గెలిచారు, ఈ రౌండ్ గెలిచారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా అపోనెంట్స్ కూడా మా ఫ్రెండ్సే. సో గేమ్ ఆల్రెడీ ప్రెడిక్ట్ చేయగలం వాళ్ళు ఎట్లా ఆడతారు ఏంటి అనేది. సో ఇట్ మేడ్ ఇట్ ఈజీ ఫర్ అస్. అండ్ ఇప్పుడు ఆడిన గేమ్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కూడా లాస్ట్ దాకా వచ్చారు. మేము బాగా కష్టపడి కొట్టాము వాళ్ళని. మీరు ఫ్యూచర్లో గుడ్. నెక్స్ట్ మీరు ఏమనుకుంటున్నారు? మీకు ఎవరైనా కాంపిటీటర్స్ బాగా ఎక్కువ ఉంటారా? లైక్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టీమ్స్ ఇంకా టఫ్ టీమ్స్, విన్నింగ్ టీమ్స్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ మాతో మేము ఇంకా చాలా ఎఫర్ట్ పెట్టి అసలు నెగిటివ్స్ చేయకుండా ఆడాలి గేమ్ అంతా. అండ్ ఇద్దరం కోఆర్డినేషన్తో జాగ్రత్తగా ఆడితే కానీ వీ కెన్ విన్ ది నెక్స్ట్ గేమ్. ఓకే, నా ఫ్రెండ్ రామ్ ఫస్ట్ మ్యాచ్ అయితే కంప్లీట్ చేశారు. లోపల చాలా మంచిగా క్యూరియాసిటీతో చాలా ఇంటెన్స్ గేమ్ లోపల ఆడుతున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇప్పుడు మ్యాచ్ 2 అండ్ ఆల్ థ్యాంక్స్ టు రామ్. నాకు ఇన్వైట్ చేశాడు, పిలిచాడు, అండ్ రామ్ మ్యాచ్ కూడా ఆడుతున్నాడు. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ మ్యాచ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడతో మ్యాచెస్ అయితే ఇవాళ అయిపోయినాయి. అండ్ ఇట్ వాజ్ రియల్లీ నైస్. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు విజయవాడలో ఎంత మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ టైం తెలిసింది ప్లేయర్స్ ఎంత బాగా ఆడుతున్నారు. అంటే వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో, ఆర్ మేబీ ఐ డోంట్ నో ఎంత టైం అయింది పికిల్ బాల్ విజయవాడలో స్టార్ట్ అయ్యి. అండ్ మనుషులు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఆడడం. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని చూస్తుంటే దే ఆర్ ప్లేయింగ్ వెరీ గుడ్. అంటే ప్రో లెవెల్లో ఎలా ఆడతారో అలాంటి ప్లేయర్స్ ఆడుతున్నారు. అలాంటప్పుడు అంటే జస్ట్ ఇమాజిన్, షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇంత మంచిగా ఆడడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఓకే, సో ఇక్కడ నుంచి బయలుదేరదాం. బట్ బయలుదేరే ముందు నేను మీకు పికిల్ బాల్ గురించి ఇక్కడ ఏం జరిగింది ఎగ్జాక్ట్గా చెప్తాను. లీగ్స్ జరిగినాయి, ఫైనలైజ్ చేశారు ప్లేయర్స్, టీమ్స్ వాళ్ళందరినీ ఫైనలైజ్ చేసి రేపు సెమీఫైనల్స్, ఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ ఏమీ జరుగుతాయి. సో రేపటి మ్యాచ్ బాగుంటుంది. రేపు మళ్ళీ వస్తాను ఇక్కడికి. ఉన్న ఫుటేజ్ మొత్తం రికార్డ్ చేస్తాను, కవర్ చేస్తాను. ఏం జరుగుతుంది, ఎలా ఆడుతున్నారు, ఎవరు ఉన్నారు, ఏంటి మొత్తం అనేది రేపటి బ్లాగ్లో చూపిస్తాను. ఓకే, సో గైస్ దిస్ ఈస్ డే 2 అండ్ నేను రెడీ అయ్యాను. మీరు చూస్తున్నారు కదా, షూ అండ్ ఎవ్రీథింగ్, ద హోల్ ఐఎమ్ రెడీ. అండ్ టోర్నమెంట్ ఇవాళ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్
ఈ 3 కాంపిటీషన్స్ ఇవాళ జరుగుతుంది పికల్ బాల్ది. అండ్ నేను వెళ్తాను, రెడీ అయిపోయాను. లెట్స్ గో అండ్ సీ మ్యాచెస్ ఎలా ఆడుతున్నారు, అందరూ ఎలా ప్లేయర్స్ ఉన్నారు అండ్ హౌ దే ఆర్ గోయింగ్ టు వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఇవన్నీ చూద్దాం. ఒకసారి వెళ్ళిన తర్వాత మనకి తెలుస్తుంది అక్కడ ఏంటి క్రౌడ్ పరిస్థితి ఎలా ఉంది, అవన్నీ చూద్దాం. పికల్ బాల్ దిస్ గేమ్. సో లెట్స్ గో అండ్ సీ హౌ ద గేమ్ గోస్.